బ్రేకింగ్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే నిందితురాలు లావణ్యను రిమాండ్కు తరలించారు. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం లావణ్య హైదరాబాద్ వచ్చింది. టాలీవుడ్లో ఛాన్సుల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో నటించింది. షార్ట్ ఫిలింలో హీరోయిన్గా నటిస్తూ జల్సాలకు అలవాటు పడింది. నటించే క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోతో ఆమెకు పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. లావణ్య వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అనుమానితురాలుగా ఉంది. గత కొంతకాలంగా యూనిట్ ద్వారా డ్రగ్స్ని తెప్పించుకుంటుంది. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ను సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సుజాత, మనం గమనిస్తే ఈ నార్సింగ్ డ్రగ్స్ కేసులో లావణ్యకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు రాజ్ న్యూస్ దగ్గర ఉంది. దీంట్లో మనకు కొన్ని కీలకమైన అంశాలు మనం గమనించవచ్చు. విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. తర్వాత ఈమె టాలీవుడ్ లో ఛాన్స్ కోసం ప్రయత్నించిన నేపథ్యంలో ఆమె జల్సాలకు అలవాటు పడిందని, అలాగనే మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ చిన్న చిన్న సినిమాలు నటిస్తుందని, అలాగనే వాళ్ళు చిన్న సినిమాల్లో తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించిన నేపథ్యంలో ఉందని చెప్పని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొని, ఈ నేపథ్యంలోనే ఆమెకు జల్సాలు అలవాటైన నేపథ్యంలో ఈమెకు ఒక లవర్ పరిచయం అయ్యాడు. ఒక హీరోగా ఉన్న ఒక లవర్ గా పరిచయం అయ్యాడు. అతని ద్వారానే ఈమెకు డ్రగ్స్ అనేవి అలవాటైందని చెప్తుని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఆ తర్వాత వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో కూడా ఈమె సస్పెక్ట్ ఉందని చెప్పని కూడా పోలీసు పేర్కొనడం జరుగుతా ఉంది. అయితే గత కొంతకాలంగా డ్రగ్స్ తెప్పించుకుంటా ఉంది. చిత్ర పరిశ్రమలో చాలా మంది కూడా ఈమె డ్రగ్స్ సరఫరా చేసిందని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించింది పోలీసులు. అలాగనే సోషల్ మీడియా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళతో పాటు వ్యక్తిగతంగా, అంటే డ్రగ్స్ ను సరఫరా చేసిన క్రమంలో వ్యక్తిగతంగా వాళ్ళతో చాటింగ్ చేసి ఆ డ్రగ్స్ ను సప్లై చేసింది. టాలీవుడ్ లో ఉన్న చాలా మంది వాళ్ళతో టచ్ లో ఉందని చెప్పిన నేపథ్యమే కాకుండా చాలా మంది విఐపీలతో కూడా ఈమె టచ్ లో ఉండి డ్రగ్స్ ను సరఫరా చేసింది. ఈమె లేడీ కాబట్టి గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకుని గుడ్డు తప్పుడు కాకుండా ఈ వ్యవహారం అంతా నడిపించిందని చెప్పని కూడా చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొని, ఈమెను గనక పోలీస్ కస్టడీ కనుక తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు మళ్ళీ ఆమెను తిరిగి కస్టడీ తీసుకుని విచారించడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈమె లిస్ట్ లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, విఐపీలు ఎవరు, సినిమా ప్రముఖులు ఎవరైనా దాని మీద కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ కూడా సరఫరా చేసినట్లు పోలీసులు మరి అనుమానిస్తున్నారు. ఇంకా ఈ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేసింది, ఎవరెవరికి సరఫరా చేసింది అనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, దీంట్లో ఒక సినిమాకి సంబంధించిన ఒక హీరోకు ఈమె గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. అతని ద్వారా పరిచయమైన పరిచయాలను డెవలప్ చేసుకుని వాళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆమె వాట్సాప్ చాటింగ్లు, తర్వాత సోషల్ మీడియాలో కాంటాక్ట్ అయిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అయితే దీంట్లో ఈమె లిస్ట్ లో ఉన్న ఆ టాలీవుడ్ లో ప్రముఖులు ఎవరు, అదే కాకుండా కొంతమంది విఐపీలతో కూడా ఈమె కాంటాక్ట్ లో ఉండి డ్రగ్స్ సప్లై చేసిందని చెప్పన్న నేపథ్యం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటికే సేకరించారు పోలీసులు. సో ఆమెను కనుక లావణ్య కనుక తిరిగి పోలీస్ కస్టడీ విచారిస్తే వీళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, టాలీవుడ్ కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అలాగనే విఐపీ వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద లావణ్య రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలు కాకుండా ఇంకా తరువు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా చాలా మంది పేర్లు స్పష్టమైన ఆధారం దొరికే అవకాశం ఉందని కూడా పోలీస్ శాఖ భావిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.